నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ అమలు కోసం రాజ్యాంగ నిబంధనను తుంగలో తొక్కిందని, సీఏఏ ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో సీఏఏ పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, లౌకిక భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇప్పుడు అమలు చేస్తుందని ఆమె విమర్శించారు. అరుణ్ మాట్లాడుతూ, దేశాన్ని ముక్కలు చేసే ప్రమాదం ఉన్న పౌరసత్వ చట్టాన్ని సమర్థించుకోవటానికి ప్రభుత్వం అనేక కుంటి సాకులు చెబుతుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో మతతత్వ పార్టీ బీజేపీ పోటీ చేయటము ఆందోళనకరమైన విషయమన్నారు. పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? మత ప్రాతిపదికన పౌరసత్వం ఉండకూడదు. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా మత ప్రాతిపదికన పౌరసత్వం ఉండదు కూడా. ఈ రోజున వీళ్ళు చెప్పినటువంటి చట్టము 2019 డిసెంబర్లో చేసినటువంటి చట్టము ఇప్పటికిప్పుడు 2024 ఎన్నికల ముందు హడావుడిగా దాని విధి విధానాన్ని రూపొందించారు. ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ దేశాల నుంచి వచ్చినటువంటి హిందువులు, పార్సీలు, జైన్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్టులు వీళ్ళ వరకు మాత్రమే 2014 జూలైకి ముందు వచ్చినటువంటి ఎవరైతే ఈ దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఉన్నారో, వలసదారులు ఉన్నారో వారికి పౌరసత్వ చట్టం ఈ సవరణలో వాళ్ళకి మనం పౌరసత్వం ఇస్తాము అని